వెల్కమ్ టు తెలుగు బిజినెస్ న్యూస్ ఎపిసోడ్ 9. ఫస్ట్ గూగుల్ మైక్రోసాఫ్ట్ మీద కేసు వేస్తుంది యూరోప్లో. క్లౌడ్ సర్వీసెస్ ఆర్ క్లౌడ్ కంప్యూటింగ్ మీరు వినే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వెబ్సైట్ ఉంది అనుకోండి. ఆ వెబ్సైట్లో మీరు పెట్టే డేటా మొత్తం స్టోర్ చేసుకునే దానికి మీరు చాలా సర్వర్లు కొని ఆ సర్వర్లు ఏదో ఒక ప్లేస్లో పెట్టాలి యాక్చువల్లీ. బట్ ఇది ప్రతి ఒక్కరికి కష్టమైపోతుంది కాబట్టి ఈ క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీలు ఏం చేస్తాయంటే వాళ్ళు చాలా కొన్ని థౌజండ్స్ ఆర్ ల్యాక్స్ ఆర్ క్రోర్స్ ఆఫ్ సర్వర్స్ కొని వాళ్ళు కొన్ని ఏరియాస్లో సర్వర్స్ పెట్టి వాటిని మీకు ప్రొవైడ్ చేస్తారు. మీ వెబ్సైట్లకి మీరు మనీ పే చేయాలి. ఆ బిజినెస్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది ఇండస్ట్రీ లీడింగ్ కంపెనీ అమెజాన్ వాళ్ళది. సెకండ్ ప్లేస్లో మైక్రోసాఫ్ట్ వాళ్ళది అజ్యూర్ ఉంది. థర్డ్ ప్లేస్లో గూగుల్ ఉంది. ఇప్పుడు గూగుల్ వాళ్ళు వేసిన కేసు ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు కాంపిటీటర్స్ని రానివ్వకుండా చేస్తున్నారు క్లౌడ్లో అని కేసు వేస్తారు. బిజినెస్లో ప్రతి కంట్రీలో కాంపిటీషన్ లాస్ ఉంటాయి. డెవలప్డ్ కంట్రీస్లో ఇంకా చాలా సోఫిస్టికేటెడ్ బిజినెస్ లాస్ ఉంటాయి. దాన్ని బట్టి కంపెనీస్ రన్ అవ్వాలి. ఆ లాస్ని బట్టి మైక్రోసాఫ్ట్ దాని కాంపిటీటర్స్ని రానివ్వకుండా చేస్తుందని కేసు వేస్తారు. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏమో ఈ కేసులో మేమే గెలుస్తామంటున్నారు. ఇక్కడ జోక్ ఏంటంటే గూగుల్ మీద ఆల్రెడీ వేరే వాళ్ళు చాలామంది కేసులు వేస్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే యూఎస్ గవర్నమెంటే యాంటీ ట్రస్ట్ కేసు వేస్తుంది గూగుల్ మీద. గూగుల్ డామినేషన్ యూజ్ చేసి వేరే కంపెనీస్ని తొక్కేస్తుంది అని చెప్పి ఇప్పుడు అదే టైప్ కేసు గూగుల్ మైక్రోసాఫ్ట్ మీద వేయడం అనేది పెద్ద ఐరనీ. యూ కెన్ ఈవెన్ సే ఇట్ ఈస్ హిపోక్రసీ. బట్ అలానే ఈ కంపెనీస్ని నెగిటివ్గా చూడాలని కాదు. ఇప్పుడు గూగుల్ లేకపోతే మనకు గూగుల్ క్రోమ్ లేదు, యూట్యూబ్ లేదు, గూగుల్ మ్యాప్స్ లేదు. గూగుల్ లేకుండా మన లైఫ్ ఇమాజిన్ చేసుకోవడం చాలా కష్టం. నెక్స్ట్ రిలయన్స్ బీపీ వాళ్ళు ఇండియాలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ని కడుతున్నారు. ఇండియాలో ఆల్రెడీ 5,000 స్టేషన్స్ని కట్టేశారు. ఒక్క ముంబైలో 500 స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు పెట్రోల్ బంకులు ఎలా అయితే కామనో రోడ్ల మీద, అలాగే ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అలాగే కామన్ అయిపోతాయి. నెక్స్ట్ ఇండియాలో టాప్ పాడ్కాస్టర్ రణ్వీర్ అల్హాబాద్ యూట్యూబ్ ఛానల్స్ 2 హ్యాక్ అయిపోయాయి. ఆ ఛానల్ యూజర్ నేమ్లు మార్చేశారు, లోగోలు మార్చేశారు, పోడ్కాస్ట్లన్నీ డిలీట్ చేసేసి డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ వీడియోస్ పోస్ట్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్ ఆ ఛానల్స్ని తీసేసింది. మోస్ట్లీ అది రికవర్ చేస్తుందేమో చూడాలి. యూట్యూబ్ నోటీస్కి అయితే వచ్చింది కాబట్టి. సో టెక్నాలజీ రిలేటెడ్ బిజినెస్లో ఉండే వాళ్ళకి సైబర్ థ్రెట్లు ఎనీ టైం ఉంటాయి. ఒక సపరేట్ సైబర్ సెక్యూరిటీ టీం ఉండాలి ఖచ్చితంగా. ఆర్ఎల్ సైబర్ సెక్యూరిటీ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళకి క్లయింట్ లాగా ఉంటే వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారు, లేకపోతే ఇలాగే జరుగుద్ది. నెక్స్ట్ రీసెంట్గా ఎప్పుడైతే చాట్ జీపీటీ ఫేమస్ అయిందో అప్పటి నుంచి ఇలాన్ మస్క్ శామ్ ఆల్ట్మన్ని పబ్లిక్గా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నాడు ట్విట్టర్లో. చాట్ జీపీటీని క్రియేట్ చేసిన కంపెనీ ఓపెన్ ఏఐ అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లాగా స్టార్ట్ అయింది. దానికి ఎలాన్ మస్క్ కూడా ఫండింగ్ ఇచ్చాడు. కోర్స్ ఎలాన్ మస్క్తో పాటు చాలామంది ఫండింగ్ ఇచ్చారు. ఎలాన్ మస్క్ మరీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏమి ఇవ్వలేదు, ఒక ఫ్యూ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫండింగ్ ఇచ్చాడు. ఓపెన్ ఏఐ స్టార్ట్ చేసినప్పుడు ఓపెన్ సోర్స్ టెక్నాలజీతో బిల్డ్ చేయాలి అనుకున్నారు. అంటే దాని కోడ్ అనేది, దాని సోర్స్ కోడ్ అనేది ఎవరికైనా అవైలబుల్గా ఉంటుంది, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, దాన్ని ఎవరైనా చూడొచ్చు. బట్ తర్వాత దాన్ని వాళ్ళు ఓపెన్ సోర్స్ చేయలేదు, క్లోజ్ సోర్సే పెట్టారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఓపెన్ ఏఐ అనేది నాన్ ప్రాఫిట్ లాగా రన్ చేద్దాం అనుకున్నారు. తర్వాత అది ప్రాఫిట్ కంపెనీ అయింది చాట్ జీపీటీ రిలీజ్ అయిన తర్వాత. ఇవేవి ఎలాన్ మస్క్ నచ్చలేదు. ఎలాన్ మస్క్ నేచర్ ఏంటంటే అతనికి కంప్లీట్ కంట్రోల్ ఉండాలి, మొత్తం అతనికి నచ్చినట్టు జరగాలి. జస్ట్ బికాస్ అతను ఫ్యూ మిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి. అలాంటి డిఫరెన్సెస్ ఉన్నప్పటి నుంచి ఎలాన్ మస్క్ పబ్లిక్గా, ఎస్పెషల్లీ చాట్ జీపీటీ ఫేమస్ అయిన తర్వాత ఆ క్రెడిట్ మొత్తం శామ్ ఆల్ట్మన్కి వచ్చింది కాబట్టి శామ్ ఆల్ట్మన్ చాలా ఫేమస్ అయ్యాడు. అప్పటి నుంచి శామ్ ఆల్ట్మన్ క్రిటిసైజ్ చేస్తూ ఉన్నాడు. ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా డేంజర్ అయిపోతుంది ఫ్యూచర్లో అని చెప్తున్నాడు. మనుషులందరినీ అది అంతం చేసేస్తుంది అని చెప్తున్నాడు. సెకండ్ది ఏంటంటే అసలు ఓపెన్ సోర్స్ ఉండాల్సిన కంపెనీ అనేది క్లోజ్డ్ ఎట్లా చేస్తారు అనేది సెకండ్ క్రిటిసిజం. థర్డ్ ఏంటంటే నాన్ ప్రాఫిట్ కంపెనీని ఫర్ ప్రాఫిట్ ఎట్లా చేస్తాడు అని చెప్తున్నాడు. రీసెంట్గా అయితే అది కంప్లీట్గా ఇల్లీగల్ అంటున్నాడు. బట్ మీరు యూఎస్ లా చూడండి, గూగుల్ సెర్చ్ చేయండి. యూఎస్ లా ప్రకారం ఒక నాన్ ప్రాఫిట్ కంపెనీ అనేది ఫర్ ప్రాఫిట్ కంపెనీగా ఖచ్చితంగా చేంజ్ అవ్వచ్చు లీగల్గానే. కొంచెం కాంప్లెక్స్ ప్రాసెస్ చేంజ్ అవ్వడం, బట్ ఖచ్చితంగా చేంజ్ అవ్వచ్చు. ఈ మొత్తం చూస్తుంటే నాకు తెలిసి ఎలాన్ మస్క్ జెలసీతో ఉన్నాడు. అందుకే చాలా పబ్లిక్గా క్రిటిసైజ్ చేస్తున్నాడు శామ్ ఆల్ట్మన్ని. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే ఒక శామ్ ఆల్ట్మన్ అనే అతను ఒక పబ్లిక్ ఫేస్ అయిపోయాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి. ఎలాన్ మస్క్ అవ్వలేదు. ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్స్కి ఫేస్ అయినట్టు శామ్ ఆల్ట్మన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఫేస్ అయిపోయాడు. అది ఎలాన్ మస్క్ నచ్చట్లేదు. ఆ శామ్ ఆల్ట్మన్కి ఎక్కువ క్రెడిట్ రావడం, దానివల్ల శామ్ ఆల్ట్మన్ ఇమేజ్ని నెగిటివ్ చేసేదానికి ఇదంతా చేస్తున్నాడు. నన్ను అడిగితే ప్రతి కంపెనీలో, పెద్ద పెద్ద కంపెనీస్లో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో ఆ కంపెనీస్ గ్రో అవుతున్న కొద్దీ డెసిషన్స్ని మార్చడము, డెసిషన్స్ని రివర్స్ చేయడం అనేది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు గ్రో అయ్యే కొద్దీ మీరు తీసుకున్న డెసిషన్ రాంగ్ అనిపించవచ్చు. సో మళ్ళీ ఇంకొక డెసిషన్ మార్చచ్చు మీరు. ఇట్లా చాలా కామన్గా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఒక కంపెనీ కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ ప్రాఫిట్ లేకపోతే ఎఫెక్టివ్గా రన్ చేయలేరు దాన్ని. ఎందుకంటే మీరు చాలామందిని హైర్ చేయాల్సి వస్తుంది, చాలా డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది, కంపెనీని ఎక్స్పాండ్ చేయాలి. ఇలాగ ఏది చేయాలన్నా మీ కంపెనీ ప్రాఫిట్స్ ఉంటే ఆ ప్రాఫిట్స్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. లేకపోతే ఏమవుతుందంటే మొత్తం వేరే వాళ్ళు ఇచ్చే ఫండింగ్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే వేరే వాళ్ళు మీకు ఫండింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏదో ఒకటి చెప్తుంటారు, ఇట్లా కాదు, ఇట్లా చేయి, ఇట్లా చేయి, ఇట్లా అని చెప్పి. సో ఇంకోటి ఏంటంటే
ప్రాఫిట్ ఉంటే ఆ కంపెనీలో రన్ చేసే వాళ్ళకి కూడా కొంచెం మోటివేషన్ పెరుగుతుంది. సో ప్రాఫిట్ లేకుండా ఒక కంపెనీ అనేది అట్ స్కేల్ బాగా రన్ అవ్వలేదు. సో ప్రాఫిట్లోకి మారడం కూడా నన్ను అడిగితే పెద్ద రాంగ్ ఏం కాదు, ఇంకా కంపెనీకి మంచిదే నన్ను అడిగితే. ఇంకొకటి ఏంది, ఒక పెద్ద హిపోక్రసీ ఏంటంటే ఇక్కడ, ఇప్పుడు మనం చాట్ జీపీటీని ఫ్రీగా యూజ్ చేయొచ్చు, జెమినైని కూడా ఫ్రీగా యూజ్ చేయొచ్చు. ఎలాన్ మస్క్ ఏమో ప్రాఫిట్ ఉండకూడదు అంటున్నాడు, బట్ ఎలాన్ మస్క్ కూడా చాట్ జీపీటీ లాంటి చాట్ బాట్ని ఒకటి క్రియేట్ చేశాడు, గ్రోక్ దాని పేరు. కానీ మీరు గ్రోక్ని ఫ్రీగా యూజ్ చేయలేరు. ట్విట్టర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే, అంటే ట్విట్టర్ ప్రీమియం ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మీరు గ్రోక్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎలాన్ మస్క్ నాన్ ప్రాఫిట్ టు ప్రాఫిట్ గురించి ఎంత క్రిటిసిజం చేసేవాడు, అతను కూడా ఫ్రీగా పెట్టాలి కదా. అతను అసలు బేసిక్ వర్జన్ని ఫ్రీగానే పెట్టాల. అట్లీస్ట్ నేను డైలీ చాట్ జీపీటీని యూజ్ చేయగలుగుతా, బట్ గ్రోక్ని అసలు యూజ్ కూడా చేయలేను. సో ఇది చాలా పెద్ద హిపోక్రసీ ఎలాన్ మస్క్ పార్ట్లో. సో దిస్ ఇస్ ఇట్ ఫర్ దిస్ ఎపిసోడ్ ఆఫ్ తెలుగు బిజినెస్ న్యూస్. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మీరు మీ సొంతంగా కోడింగ్ నాలెడ్జ్ లేకుండా సింపుల్గా వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి అంటే, అది మీ బిజినెస్కైనా పర్సనల్ బ్రాండ్కైనా దేనికైనా, తెలుగు టెక్ గురించి వాళ్ళది వెబ్సైట్ డిజైనింగ్ మాస్టర్ కోర్స్ ఉంది. దాని యాక్చువల్ ప్రైస్ 5,000 రూపీస్, బట్ ఇప్పుడు ఆఫర్లో 1,000 రూపీస్కే వస్తుంది. నేను కూడా ఫ్యూచర్లో తెలుగు బిజినెస్ ఛానల్కి వెబ్సైట్ క్రియేట్ చేస్తాను, ఆ కోర్స్ జాయిన్ అయ్యి. సో మీరు కూడా జాయిన్ అవ్వాలంటే ఆ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఫస్ట్ వాళ్ళకి వాట్సాప్ చేయండి, నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely. And I'm your willing victim. My friends already told me, but I don't wanna listen.